నమస్తే. ఇప్పుడు నేను చెప్పేది చాలా క్లియర్‌గా వినండి. ఎవరైతే బిజినెస్‌లు చేస్తున్నారో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో, చదువుకుంటున్న వాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, జూనియర్ లెవెల్ మేనేజ్మెంట్, మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ టాప్ మేనేజ్మెంట్ వీళ్ళందరి గురించి ఈరోజు అసలు మీ టీంలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి అన్న దాని మీద నేను మీకు ఒక చిన్న అనాలిసిస్ చెప్తున్నాను. ఈ అనాలిసిస్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. దీని గురించి ఖచ్చితంగా వీడియో, ఈ 20 నిమిషాల వీడియో ఏదైతే ఉందో దీన్ని అయిపోయేంత వరకు వదలకుండా చూడండి. ఏ పనులున్నా సరే ఒక 20 నిమిషాలు తప్పేమీ లేదు కదా. ఈ 20 నిమిషాలు కనుక మీరు ఈ వీడియో చూస్తే మీ టీంలో ఎంతమంది జనాలు చారిటీగా ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ని మీరు యాక్చువల్గా అప్రిషియేట్ చేస్తున్నారు, ఎవరి కేపబిలిటీ ఏంటి, ఎలా ఉంది అనేది ఎలా చూడాలి అన్నది మీకు ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. దానికోసము ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్క పాయింట్ని క్లియర్ కట్గా వినండి. థ్యాంక్ యూ. ప్రతి ఆర్గనైజేషన్లో మనము మల్టిపుల్ ఎంప్లాయీస్ని చూస్తూ ఉంటాము. కానీ మేజర్గా మనము మిస్ అవుతుంది ఏంటంటే వాళ్ళని ఎలా మనము ఐడెంటిఫై చేయాలి, ఎలా వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వాలి అని చెప్పేసి మనలో చాలామంది మిస్ అవుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఫెయిల్ అవుతాయో అది ఈ పారామీటర్స్లోనే ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక చిన్న గ్రాఫ్ గీస్తున్నాను. ఈ గ్రాఫ్ని 4 పార్ట్స్ కిందకి డివైడ్ చేసి దీన్ని ఇది కేపబిలిటీ, ఇది వచ్చేటప్పటికి కమిట్మెంట్ కిందకి మనము తీసుకుందాం. ఇక్కడ ఏమవుతుంది అంటే మన ఆఫీసులో ఫస్ట్ ఇది ఏంటి, లో కేపబిలిటీ అండ్ లో కమిట్మెంట్ ఉన్న వాళ్ళు, వీళ్ళని మనము సి కేటగిరీలో మనము వీళ్ళని వేసుకుందాం. అండ్ ఈ లో కమిట్మెంట్, లో కేపబిలిటీ అంటే ఒక ఆర్గనైజేషన్లో ఎవరినైనా సరే మనము జాయిన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్, మెంటరింగ్, కావాల్సిన ఇన్పుట్స్, సపోర్ట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ అనేది సరిగ్గా లేకుండా వాళ్ళ రిజల్ట్ తీసుకురా వద్దాము అని చెప్పేసి కమిట్మెంట్ అనేది ఇవ్వని వాళ్ళని మనం ఈ పర్టికులర్ కేటగిరీలో వాళ్ళని మనం వేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మనం వాళ్ళకి ఫస్ట్ ప్రొవైడ్ చేయాల్సింది ఏంటి, సింపుల్గా చెప్పాలి అంటే ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి, సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన ఏవైతే డెవలప్మెంట్కి సంబంధించిన ఇన్పుట్స్ ఉంటాయో ఆ ఇన్పుట్స్ని మనం ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా వీళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ అనేది కనుక లేదు అనుకుంటే మనం ఇమ్మీడియట్గా చేయాల్సింది వాళ్ళని ఉద్యోగంలోంచి తీసేయాలి. వీళ్ళతోటి మన కంపెనీకి ఎటువంటి యూజ్ అనేది ఉండదు. అనవసరంగా పెంచుకుంటూ పోవడమే తప్ప. అంటే ఎలా ఉంటుంది అంటే పొద్దున వస్తారు, 9ంటికి వచ్చారు, 6 వరకు ఉండాలి, వస్తారు, కూర్చుంటారు, చేసినట్టు చేస్తారు, వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళతోటి మనకి ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకుని అసలు ఇలాంటి కేటగిరీ, సి కేటగిరీ ఏదైతే ఉంటుందో ఈ సి కేటగిరీని ఇమ్మీడియట్గా మనం చేయాల్సినది ఫైర్ అనేది చేయాలి. దీని తర్వాత ఇంకొక కేటగిరీ ఉంటుంది, అది కేటగిరీ బి. వీళ్ళలో ఏంటి అంటే వీళ్ళకి కేపబిలిటీస్ అనేవి తక్కువగా ఉంటాయి, లో కేపబిలిటీ. వీళ్ళకి లో కేపబిలిటీ ఉంటుంది కానీ దే ఆర్ హై ఆన్ కమిట్మెంట్. ఈ హై కమిట్మెంట్, లో కేపబిలిటీ ఉన్న వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళు వర్క్ చేద్దాము అని చెప్పేసి చాలా బాగా ట్రై చేస్తూ ఉంటారు. అంటే 100% మీరు ఏదైనా టాస్క్ ఇచ్చారు అంటే ఆ టాస్క్ మీద వీళ్ళు 100% దానిపైన కూర్చుని దే వాంట్ టు గెట్ ద థింగ్ డన్. కాకపోతే ఏంటి, వాళ్ళకి చెయ్యడం ఎలా అన్నది తెలియదు కదా. ఇక్కడ మన మేనేజ్మెంట్లో ఉన్న మీరు ఐడెంటిఫై చేసి ఒక మేనేజర్గా మీరు చేయాల్సింది ఏంటంటే వీళ్ళ కేపబిలిటీస్ ఎక్కడి వరకు ఉన్నాయి ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే టాస్క్. ఈ టాస్క్ ఏంటి, వీళ్ళ కేపబిలిటీస్ ఎక్కడి వరకు ఉన్నాయో ఆ టాస్క్ మనం ఇవ్వాలి. కమిట్మెంట్ ఎలాగో ఉంది, మనం ఇక్కడ వీళ్ళని ఇంక్రీజ్ చేయాల్సింది కేపబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్మెన్ ఉన్నాడు. ఒక సేల్స్మెన్ ఏం చేస్తాడు, కమిట్మెంట్ ఇస్తున్నాడు, పొద్దున వస్తాడు, సాయంత్రం వరకు పిచ్చ కష్టపడుతూ ఉంటాడు, కానీ అతనికి సేల్ చేసే కేపబిలిటీ లేదు. ఇక్కడ ఆ మేనేజ్మెంట్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్, సపోర్ట్, ట్రైనింగ్
ఈ 3 ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక టాస్క్ ఇవ్వాలి. ఈ ఇచ్చిన ట్రైనింగ్, ఇన్పుట్, సపోర్ట్‌ని వాళ్ళు యుటిలైజ్ చేసుకోగలిగిన టాస్క్ ఒకటి ఇవ్వాలి. ఇలా చేయకూడదు. రోజుకి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్, ఒక ఫోన్‌పే ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు అనుకుందాం. ఫోన్‌పే ఎగ్జిక్యూటివ్‌కి అతనికి ఉన్న కేపబిలిటీకి అతను రోజు మొత్తం మీద 1, 2 ఇన్‌స్టలేషన్స్ చేయగలిగిన పర్సన్‌ని మీరు రోజు 10 కావాలి అన్నారనుకోండి, అతను ఆ టాస్క్ చేయలేడు. ఈ టాస్క్‌ని మీరు గ్రాడ్యువల్‌గా పెంచాలి. ఏంటి, ఫస్ట్ అతనికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చారు, అతనికి కావాల్సిన ఇన్పుట్ ఇచ్చారు, అతనికి కావాల్సిన సపోర్ట్ మీరు చేస్తున్నారు. సపోర్ట్ ఎలా ఇస్తారు? అతనితో పాటు ఒక మంచి క్యాండిడేట్‌ని పంపించడం, అతనిలాగా ఇతన్ని ట్రైన్ చేయడం, ఇతను ఎక్కడెక్కడైతే ల్యాగ్ అవుతున్నాడో ఆ ల్యాగ్ని చూపించి అతన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం ఇవ్వడం. ఇవన్నీ చేస్తూ ఈ టాస్క్ ఇచ్చుకుంటూ గ్రాడ్యువల్గా అతన్ని బి ప్లేయర్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే బాధ్యత ఎవరిది అంటే మేనేజర్ది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్, ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే బి ప్లస్. మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ బి ప్లస్ వర్డ్ ఏంటి? దే ఆర్ కేపబిలిటీ వైజ్గా చాలా ఎక్కువ, కేపబిలిటీ వైజ్గా చాలా ఎక్కువ. ఒక సేల్ చేయాలి, 10 సేల్స్ చేసుకొచ్చే రకం, కానీ కమిట్మెంట్ ఉండదు. అంటే ఫస్ట్ మేనేజర్ కాల్ చేసాడు అనుకోండి, ఫోన్ లేపడు. ఏదైనా చెప్పాలి అనుకోండి, ఇతను రెబల్. ఎందుకంటే సేల్స్ చేస్తున్నాడు అన్న గర్వం ఏదైతే ఉంటుందో అది వీళ్ళ పాసిబిలిటీస్ని తొక్కేస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు ఎదగడానికి పాసిబిలిటీ ఉండదు. రీజన్ ఏంటి అంటే ఇలాంటి వాళ్ళని మీరు ఫైర్ చేయగలరా? చెప్పండి ఒక్కసారి. ఇలాంటి వాళ్ళని ఎవరైతే, ఇప్పుడు ఒక మేనేజర్ ఉన్నాడు, ఒక డెవలపర్ ఉన్నాడు, ఇచ్చిన టాస్క్ ఇచ్చినట్టు కంప్లీట్ చేస్తాడు, కానీ ఈ మేనేజర్ మాట ఎప్పటికీ విండు. అప్పుడు 90% చాలామంది మీలో మేనేజర్స్ ఏం చేస్తూ ఉంటారు అంటే, అరే వీడు పని ఎట్లాగో చేస్తున్నాడు కదా, ముందు పని చేయించుకుందాము, వీడిని బుజ్జగిద్దాము, లాలిద్దాము, ఏదో ఒకటి చెప్పి పని చేయించుకుందాము అన్న థాట్లో వీళ్ళని మీరు అలా వదిలేస్తారు. అంటే ఇలాంటి చంక్ ఏదైతే ఉందో వీళ్ళ దగ్గర నుంచి హై ప్రొడక్టివిటీ ఉంటుంది, కానీ లో కమిట్మెంట్. ఈ హై ప్రొడక్టివిటీ లో కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి ఏముంటుంది? ఫస్ట్ వచ్చేది ఆడెవడి మాట వినడు. రీజన్ ఏంటి అంటే, నేను ఇక్కడ సేల్స్ చేస్తున్నాను, వీళ్ళు 10 ఏళ్ళ నుంచి ఉండనియండి, సంవత్సరం నుంచి ఉండని. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఈ ఈగోని ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నది కనుక మేనేజ్మెంట్కి కానీ మేనేజర్స్ కానీ తెలియలేదు అనుకోండి, వాళ్ళు ఇలాంటి పర్సన్స్ తోటి ప్రొడక్టివిటీ కోసం వర్క్ చేయించుకుంటారే తప్ప ఎటువంటి రిజల్ట్ ఇవ్వరు. కానీ ఇలాంటి వాళ్ళని మీరు పొగుడుతూ ఉంటారు, ఎందుకు? సేల్స్ వస్తున్నాయి అని. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ వచ్చేటప్పటికి కేటగిరీ ఏ. వీళ్ళు వచ్చేటప్పటికి హై ప్రొడక్టివిటీ, హై కమిట్మెంట్. ఇప్పుడు హై ప్రొడక్టివిటీ, హై కమిట్మెంట్ ఉన్న కేటగిరీ గురించి మనం మాట్లాడుకోవడానికి ముందు, మీ కంపెనీలో ఈ జంక్ ఏదైతే ఉందో వీళ్ళు మీకు ఒక లెట్స్ సే ప్రతి కంపెనీలో ఇది ఒక 30% ఉంటారు, ఎందుకు పనికిరాని బ్యాచ్ ఇది, ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కమిట్మెంట్ వాళ్ళు వీళ్ళు ఒక 50% ఉంటారు, ఈ రెండు కలిపి, ఓకే. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు ఒక 20% ఉంటారు. మీరు ఏ ఆర్గనైజేషన్ని తీసుకున్నా సరే చార్ట్ అనేది ఇలానే డిజైన్ అవుతుంది తప్ప వేరేలాగా కాదు. వీళ్ళ దగ్గర ఇప్పుడు కొన్నిసార్లు కనుక మనం చూసినట్టయితే ఎవరైనా టాప్ పర్ఫార్మింగ్ ప్లేయర్ మీ కంపెనీలో ఉన్న వాళ్ళని ఒక బయట ఏజెన్సీ నుంచి ఒక ఫోన్ కాల్ చేయించి మీదంతా బాగుంది కదా, ఎందుకు మీరు మానేశారు అని చెప్పేసి కనుక అడిగితే 90% ఆన్సర్ వచ్చేది ఏంటి అంటే, నాకు రికగ్నైజేషన్ లేదు కాబట్టి నేను ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేసాను అన్న వర్డ్ మనము మేజర్గా వినడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ చంక్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద పీపుల్ హూ కెన్ మేక్ యువర్ కంపెనీ టు నెక్స్ట్ లెవెల్. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, వీళ్ళ దగ్గర మీరు వాళ్ళని ప్రతి మూమెంట్ వాళ్ళు చేసే వర్క్కి, వాళ్ళ కమిట్మెంట్కి, వాళ్ళ
డెలివరబుల్స్కి ప్రతి దానికి మీరు వీళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండడము అనేది మ్యాండేటరీ. అలాంటప్పుడు వీళ్ళకేంటి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఫస్ట్గా ఇవ్వాలి. ఈ 20%లోంచి ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రమోషన్స్. నా ప్రమోషన్ ఇస్తారు. ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా జరిగేది ఏంటి, ఈ పర్టికులర్ ఏ అన్న పర్సన్కి ఒక వస్తుంది, టీం అనేది వస్తారు. సో ఇక్కడ ఒక 5 మెంబర్స్ టీం ఇచ్చారు. ఈ 5 మెంబర్స్ టీము ABCDE. ఫస్ట్ ఒక టీం మెంబర్గా ఉన్న పర్సన్ని, ఈ టీం మెంబర్గా ఉన్న పర్సన్ని మీరు టీం మేనేజర్ కిందకి చేసినప్పుడు ఫస్ట్ ఈ మేనేజర్గా మీరు అతన్ని డిజైన్ చేయాలి. ఈ మేనేజర్గా డిజైన్ చేయడానికి కావాల్సినది ఏంటి అంటే అగైన్ ద సేమ్ పాలసీ, ట్రైనింగ్, ఇన్పుట్స్, సపోర్ట్. ఈ 3 గనక మీరు ఎప్పుడైతే మీ ఎంప్లాయీస్కి ఇస్తారో అతను ఒక మేనేజర్గా అవుతాడు. మీరు ఒక మేనేజర్ని, ఇప్పుడు మోస్ట్లీ ఇదంతా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే BPOs అండ్ IT కంపెనీస్లో కనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, మేనేజర్ అయిపోయారు, టీమ్ మేనేజర్. ఇమ్మీడియట్గా ఏమవుతుంది అంటే ఈ 5 వర్క్ కూడా ఇతను ఒకడే చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ 5 జీతాలు ఇవ్వడము అవసరమా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇది మోస్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అండ్ మేనేజర్స్ ఎవరైతే నెక్స్ట్ లెవెల్కి పంపించాలో వాళ్ళు చేసేది ఏంటంటే ప్రమోషన్ ఇచ్చేశారు. ఈ ప్రమోషన్ ఇచ్చిన పర్సన్, నో పర్సన్ ఇస్ బోర్న్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్. అలాంటప్పుడు ఏం చేయాలి, యూ నీడ్ టు మేక్ దిస్ పర్సన్ కేపబుల్. హీ హాస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్ ఇన్ దిస్ స్టేజ్, ప్రూవింగ్ హిస్ కేపబిలిటీ, ప్రూవింగ్ హిస్ కమిట్మెంట్. నౌ నెక్స్ట్ స్టేజ్కి మీరేం చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆల్ ద న్యూ ప్రమోటెడ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కంప్లీట్ ట్రైనింగ్, ఇన్పుట్, సపోర్ట్ ఇచ్చుకుంటూ గ్రాడ్యువల్గా వీళ్ళని నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేయించాలి. అప్పుడు వాళ్ళు వీళ్ళ టీం ABCDE ఎవరైతే ఉన్నారో వీళ్ళతోటి ప్రాపర్గా వర్క్ చేసి కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం కోసము వీళ్ళు 100% ఇవ్వడానికి ఉంటుంది. నౌ ద సెకండ్ స్టేజ్, ద మోస్ట్ టిపికల్ బ్యాచ్. ఎందుకంటే ఈ బ్యాచ్ తోటి మీకు ఎక్కడ ప్రాబ్లం లేదు. ఏ బ్యాచ్ తోటి వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నారు, వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చింది. కానీ కొంచెం వాళ్ళని రికగ్నైజ్ కూడా చేయాలి. రికగ్నైజ్ చేయడము అంటే వాళ్ళు చేసిన పనిని నలుగురిలో అప్రిషియేట్ చేయడము, వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో వాటి అన్నిటినీ మనము దగ్గరుండి మానిటర్ చేసి వాళ్ళకి కావాల్సింది ఇవ్వడము. నా ఇక్కడ Bలో ఈగో ఉన్నాడు కదా, వీళ్ళని అసలు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. 90% మేనేజర్స్ ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే ఈ ఈగో ఉన్నవాడు వీడికి వచ్చేరే నీకు బాగా ఎక్కువ అవుతుంది, నువ్వు రిజల్ట్ ఇస్తే సరిపోదు, నువ్వు కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అంటే దొబ్బెరే నువ్వు కాకపోతే ఇంకో కంపెనీ అంటారు. ఐ యామ్ రైట్? అలాంటి పర్సన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్. వీళ్ళదేంటి కేపబిలిటీ తోటి మనకు ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే దే ఆర్ డెలివరింగ్ ద బెటర్ రిజల్ట్స్. వెన్ దే ఆర్ డెలివరింగ్ ఎ బెటర్ రిజల్ట్స్, నౌ వీళ్ళకి ఈగో ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ ఈగోని బ్రేక్ చేయడం ఎలా, హౌ టు బ్రేక్ దట్ ఈగో. ఇప్పుడు ఈ ఈగోని బ్రేక్ చేయడానికి మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది ఫస్ట్ ఏంటంటే ఛాలెంజ్. ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఏంటి? నా ఏ ఎంప్లాయీ తోటైనా సరే ఒక మేనేజర్ దే నీడ్ టు స్పెండ్ ఆల్మోస్ట్ అరౌండ్ 15 to 20 minutes in a week to understand how they are performing and where they are lagging, what kind of inputs and improvements that are needed so that these people can grow from C to B, B to B plus B plus to A and A to next level. From there again the next graph. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే you sit with this person, appreciate for his capabilities, తర్వాత క్లియర్ కట్గా ఒకటి చెప్పండి, నేను నీ దగ్గర నుంచి బిగ్ ఫ్యూచర్ చూస్తున్నాను, ఐఎమ్ సీయింగ్ యూ విత్ ఏ బిగ్ ఫ్యూచర్. కానీ వన్ థింగ్ ఈజ్ లాగింగ్. ఆ లాగింగ్ ఏంటి? కమిట్మెంట్. యువర్ కమిట్మెంట్ ఈజ్ ఏ క్వశ్చన్ మార్క్. నో కమిట్మెంట్. ఇక్కడ ఈ మాట చెప్పి వీళ్ళని ఏలోకి పంపించడం కోసము మీరు కొన్ని టాస్క్స్ అండ్ ఛాలెంజెస్ ఇవ్వాలి. ఎప్పుడైతే
టాస్క్ అండ్ ఛాలెంజెస్ ఇచ్చి వీళ్ళకి మైండ్లోకి వెళ్ళేటట్టుగా క్లియర్ కట్గా ఒకటి చెప్పండి. నువ్వు ఆఫీస్కి టైంకి రాలేదు అనుకుంటే నీ టీం మెంబర్స్ ఎలా టైంకి వస్తారు? నేను నీకు టీం ఇవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి అని చెప్పాలి కదా మీరు. ఆ చెప్పడం గురించి నేను చెప్తోంది. సో ఫస్ట్ మీరు చెప్పేది ఏంటి? టాస్క్ అండ్ ఛాలెంజెస్. ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే యూ నీడ్ టు గివ్ యువర్ కమిట్మెంట్. అదే కదా మెయిన్ టాస్క్. ఛాలెంజ్ ఇవ్వాలి. ఏంటి ఛాలెంజెస్లో? నువ్వు టైంకి రావాలి. నెక్స్ట్, నీ రిపోర్టింగ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఆన్ టైం నాకు ఇవ్వాలి. నువ్వు డెలివరీస్ ఇస్తున్నావు, కానీ రేపు పొద్దున్నే నేను ప్రమోట్ చేయాలి అంటే నీ రిపోర్టింగ్ ఏంటో తెలియకుండా నేను ఎలా ప్రమోట్ చేస్తా? అండ్ 10 మందిలో మీరు వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. బి ప్లస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని 10 మందిలో అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ కేపబిలిటీస్ని బేస్ చేసుకుని, వాళ్ళు అచీవ్ చేసిన టార్గెట్స్ని బేస్ చేసుకుని నలుగురిలో చప్పట్లు కొట్టించారు. లోపలికి తీసుకెళ్ళి 4 వాల్స్ మధ్యలో మీరు చెప్పాల్సిన ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది వీళ్ళకి మీరు అర్థమయ్యేలా చెప్పాలి. నెక్స్ట్ బి. ఈ బి కమిట్మెంట్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు 100% మీరు ఏది చెప్తే దాన్ని చేయడానికి రెడీగా ఉంటారు, కానీ వీళ్ళకి ఈ చేసే కేపబిలిటీ లేదు. ఇక్కడ మీరు వీళ్ళకి ఇవ్వాల్సినది ఏంటి అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ కేపబిలిటీస్ని పెంచాలి. వీళ్ళ కేపబిలిటీస్ని పెంచి వీళ్ళకి ఉన్న కమిట్మెంట్ని మీరు అప్రిషియేట్ చేయండి, కేపబిలిటీని కాదు. ఇక్కడ మీరు అప్రిషియేట్ చేయాల్సింది కమిట్మెంట్ని. ఈ కమిట్మెంట్ని అప్రిషియేట్ చేసి ఈ లెవెల్లో ఉన్న ఒక పర్సన్ తోటి ఈ లెవెల్లో ఉన్న ఒక పర్సన్ని అటాచ్ చేసి ఇతని ప్రొడక్టివిటీని ఇక్కడి వరకు తీసుకురావాలి. అండ్ ఇక్కడ బి ప్లస్లో ఉన్న వాళ్ళు బి వాళ్ళని మెంటర్ చేయాలి. నా ఏలో నుంచి ఒక పర్సన్ని తీసుకుని బి వాళ్ళని మెంటర్ చేసేటట్టుగా చూడాలి టువర్డ్స్ విచ్ కేపబిలిటీ. ఇక్కడ కూడా మీరు బైఫరికేట్ చేస్తే అందరూ వస్తారు. ఇక్కడ వీళ్ళు ల్యాగ్ అవుతుంది ఏంటి? ఈ కమిట్మెంట్. ఏలో నుంచి ఎవరైతే కమిట్మెంట్ ల్యాగ్ అవుతున్నారో వాళ్ళ కమిట్మెంట్ బాగా ఉంటుందో వీళ్ళది, దీంట్లో కమిట్మెంట్ డెవలప్మెంట్ కోసము వీళ్ళని ట్రైన్ చేయాలి. ఇక్కడ ఏముంది? కమిట్మెంట్ ఉంది కానీ కేపబిలిటీ లేదు కదా. ఈ పర్సన్ని, ఇందులో ఒక పర్సన్ని తీసుకుని మీరు చేయాల్సింది ఏంటంటే వీళ్ళ కేపబిలిటీ డెవలప్ చేయడానికి వీళ్ళని ట్రైన్ చేస్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలైన చంక్ 30% జంక్. వీళ్ళని మీరు ఫస్ట్ చేయాల్సింది ఫైర్. ఈ 30%ని మీరు రిప్లేస్ చేస్తారు అంతే తప్ప కొత్త బ్లడ్ తోటి దీన్ని రిప్లేస్ చేసుకుంటూ తీసుకెళ్తారు. వీళ్ళ పాపం అని చెప్పేసి కనుక కొంచెమైనా సింపతి చూపిస్తే కంపెనీ గ్రోత్ విల్ డెస్ట్రాయ్. సో ఈ వీడియో ఇప్పటి వరకు మీకు బాగా నచ్చింది అనుకుంటాను. ఇందులో ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా సరే, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే టువర్డ్స్ కమిట్మెంట్ అండ్ కేపబిలిటీస్ మీరు నాకు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ని నేను చదివి దానికి రెస్పాండ్ అవుతాను. మీకున్న డౌట్స్ని నేను సాల్వ్ చేస్తాను. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్ పర్సనల్గా కూడా నేను మీకు కాల్ చేసి మాట్లాడడానికి పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే ఆన్ కమిట్మెంట్ అండ్ కేపబిలిటీస్. I hope you like my video. Please like, share and subscribe, and don't forget to comment below. Thank you.